రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ దఫాలో 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డులకు గాను ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సరళిని ఎస్ఈసీ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు అధికారులు. ఈ నెల 22న కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, 3వ విడత పంచాయతీ పోరు ఆల్మోస్ట్ ఫలితాలు ఎండ్ స్టేజ్కి వచ్చేసాయి. నువ్వు 3 విడతల్లో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఏంటి అప్డేట్స్? సౌజన్య, ఈ 3 విడతలకు సంబంధించి గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఫస్ట్ విడత చూసినా, సెకండ్ విడత చూసినా, ఇవాళ జరిగినటువంటి ఈ 3వ విడత చూసినా కూడా కాంగ్రెస్ హవానే కనబడతా ఉన్నది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ మద్దతుదారులకు సంబంధించి మొత్తం 6,600 కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ సంబంధించి 3,300, ఇక ఇతరులు ఇందులో బీజేపీ తర్వాత ఇండిపెండెంట్ సంబంధించి కూడా మొత్తం 650 గెలుపొందారు. అంటే ఈ 3 విడతల్లో చూసినా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం మనకు కాంగ్రెస్ హవానే ఇందులో కనబడతా ఉన్నది. ఇక ఇవాళ జరిగినటువంటి 3వ విడత పోలింగ్ సంబంధించి మొత్తం 3,752 పంచాయతీలకు ఈ పోలింగ్ జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు 3,254 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రకటించింది. 9 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది ఎన్నికల సంఘం నుంచి. ఇందులో 3,254 ఫలిత గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రకటించారు. ఇక కొన్ని మాత్రమే పంచాయతీలు మేజర్ గా ఎక్కువగా ఏదైతే ఓటర్స్ ఉంటారో, మేజర్ గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి దాంట్లోనే ఇంకా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. ఇంకో 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా క్లారిటీగా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఇంకో 2-3 గంటలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 విడతల్లో చూసినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయి. సో ఫస్ట్ విడత చూసినా అదే తరహాలో ఉన్నాయి, సెకండ్ విడత చూసినా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగాయి. ఇక 3వ విడత ఇవాళ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించి హెడ్ ఆఫీస్ లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్, 3 విడతలకు సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇవాళ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ కంట్రోల్ రూమ్ ఉన్నది. అందులో ప్రత్యేకంగా సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు, డీజీపీ పరిశీలించారు, తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా దాన్ని పరిశీలించారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప, చిన్న సంఘటనలు తప్ప మేజర్ గా ఎక్కడ కూడా ఇట్లాంటి మేజర్ సంఘటనలు జరగలేదు. ఈ 3 విడతలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళి చూస్తే మనకు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేది. ఇక పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి అత్యధికంగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఉన్నది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు సాధించినటువంటి సర్పంచులందరూ కూడా ఈ నెల 22న బాధ్యతలు తీసుకున్నారు. 22న బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ 22 తర్వాత కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరైతే గెలిచారో కొత్తగా ఆ సర్పంచులకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో ప్రభుత్వ ప్రయారిటీస్, గ్రామాల అభివృద్ధి, తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వాటిని ఎట్లా తీసుకెళ్లాలి అనే అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ దఫాలో 3,752 సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డులకు ఎన్నికలు జరిపాయి. ఎన్నికల సరళిని ఎస్ఈసీ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు పరిశీలించారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు అధికారులు. 22న కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11, 14, 17వ తేదీలో పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించింది. 12,727 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేశారు అధికారులు. ఈ నెల 22వ తేదీన కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడో విడతలో లాస్ట్ ఫేజ్లో 3,752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12,652 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 28,410 వార్డులకు గాను 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. థర్డ్ ఫేజ్లో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందులో 394 పంచాయతీలో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మొత్తం వార్డులలో 7,908 వార్డులలో అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు ఎలక్షన్ అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తరువాత ఓటేశారు గ్రామస్తులు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించారు. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. పంచాయతీ పొరలో చైతన్యం కనబరిచారు గ్రామాల ప్రజలు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేశారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికల్లాగే ఈసారి కూడా భారీగా పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో 95% కూడా పోలింగ్ నమోదైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 80% పైగా పోలింగ్ జరిగింది. పోలింగ్ భారీగా జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు అధికారులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఎన్నికల తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్లు చాలా పద్ధతిగా ఎన్నికల నిర్వహణ చేశారన్నారు సిఎస్ రామకృష్ణారావు. టెక్నాలజీ పెరగడంతో 10,000 పోలింగ్ స్టేషన్లో ఒకేసారి మానిటరింగ్ చేయగలిగామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రేపు ఉదయం వరకు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తవుతాయన్నారు పంచాయతీరాజ్ అధికారులు. ఈ నెల 20న కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకారం ఉంటుందని భావించినా వివిధ కారణాలతో వాయిదా పడిందని చెప్పారు. ఈ నెల 22న ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. చాలా పెద్ద ఎత్తున మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, ఆ తర్వాత వికలాంగులు వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించడం చూసాం. ఈరోజు మనం టెక్నాలజీని, సాంకేతికతను వినియోగించడం వల్ల దాదాపు ఒక 10,000 పోలింగ్ స్టేషన్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి మానిటర్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా సెన్సిటివ్ మరి సూపర్ సెన్సిటివ్ అయినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మానిటర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్, మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. థర్డ్ ఫేజ్ లో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. మెజారిటీ గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ పోరు బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కొన్ని గ్రామాల్లో హోరాహోరీగా పోటీ నడిచింది. దీంతో రీకౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల నగేష్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించాల్సి ఉండగానే 17 ఓట్లతో ఓడిపోయాడని ఎన్నికల అధికారులు సంతకం తీసుకున్నారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్. మరో బ్యాలెట్లో ఓట్లు లెక్కించకుండానే ఓటమిపై సంతకం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్ వర్గీయులు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ గేట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామంలో గొడవ జరుగుతుండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరు వర్గాల్ని చెదరగొడుతున్నారు పోలీసులు. బీఆర్ఎస్ లీడర్ సపోర్ట్తోనే ఇలా చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి జక్కుల శేఖర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాపాలనకు పట్టం కట్టాయన్నారు కాంగ్రెస్ నేతలు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రంలో మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చ జరగనివ్వడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు మంత్రి సీతక్క. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలిచ్చిన బాధ్యతను విశ్వాసంతో స్వీకరించి పారదర్శక పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి పరిపూర్ణమవుతుందన్నారు మంత్రి సీతక్క. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించారంటూ పంచాయతీరాజ్తో పాటు పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు మంత్రి సీతక్క. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని హర్షం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పల్లెలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మూడో విడత పంచాయతీ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటివన్నారు. తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు ఇవి సంకేతమని చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో 2 సంవత్సరాలుగా సాగుతున్న ప్రజా పాలన, అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు మహేష్ కుమార్. గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అదానీ కోసమే శాంతి బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఒక్క న్యూక్లియర్ ఇన్సిడెంట్ జరిగినా తరతరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇది సెన్సిటివ్ ఇండస్ట్రీ అని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రైవేటు వాళ్లకు ఇవ్వకుండా గత ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్లో ఢిల్లీ టెర్రరిస్ట్ అటాక్, కాలుష్యం, నిరుద్యోగం, రూపాయి పతనంపై కేంద్రం చర్చకు సిద్ధంగా లేదని విమర్శించారు ఎంపీ వంశీకృష్ణ. నిజంగా ఆ బిల్లులో శాంతి తెచ్చేది ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అశాంతి బిల్లు. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలో పెట్టేస్తుంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నిటినీ. నెల లోపట్నే ఈరోజు బిల్లు వచ్చి ప్రైవేట్ ప్లేయర్స్కి న్యూక్లియర్ రైట్స్ రావడము చాలా బాధాకరమైన విషయం. ఢిల్లీ టెర్రరిస్ట్ అటాక్ కానివ్వండి, ఢిల్లీ పొల్యూషన్ AQI లెవెల్స్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, మరి రూపీ డివాల్యుయేషన్లో కానివ్వండి, ఏ ఒక్క అంశం పైన ఈ ప్రభుత్వము చర్చకు కూడా సిద్ధం లేని ప్రభుత్వము. పంచాయతీ ఎన్నికలు ప్రజాపాలనకు నిదర్శనమన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. 2 ఏళ్లుగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల సంతృప్తిని పంచాయతీ ఫలితాలు తెలిపాయన్నారు. మోదీ సర్కార్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మారుస్తోందని ఫైర్ అయ్యారు. నరేగా స్కీముని నీరుగార్చే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడకుండా ఉండే విధంగా బిల్లు తీసుకుని రావటం జరిగింది. ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బిల్లు పెట్టేటప్పుడే వ్యతిరేకించడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను, మంత్రులను చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రతి విషయానికి సీఎంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటేనని మండిపడ్డారు. తీర్పు కాపీలు త్వరగా రావన్న విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలీదా అని ప్రశ్నించారు. 38 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులుగా 10 ఏళ్లలో మీరు విడిగా అవకాశం కల్పించినటువంటి మీరు ఈ ఫిరాయింపుల అంశంపై మాట్లాడడం అనేది ఓ విడ్డూరంగా ఉందన్నమాట. సందర్భంగా ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన స్ఫూర్తితో మరింత మెరుగైన పాలన అందిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. That's all for